గాజువాకలోని శివ ఫైర్ వర్క్స్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దుకాణం నుంచి భారీగా పొగలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ఉదయం సుమారు 11 గంటల 11 ఆ ప్రాంతంలో ఇక్కడ మన గాజువాకలోని ఈ కణితి రోడ్డు అజిమాబాద్లో శివ ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఉంది. అన్ని కూడా షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో ఉండేది. చాలా కాలం నుంచి ఈ ఫైర్ వర్క్స్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సరే జనావాసాల మధ్య ఉంది కాబట్టి లైసెన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి మేము రికమెండ్ చేయటం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అదేవిధంగా ఎన్ఓసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అయితే ఇతను ఈ శివ ఫైర్ వర్క్స్ అతను యజమాని హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటూ దాన్ని అలా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా జరుగుతూ ఉంది. అందరికీ కూడా మేము టైం టు టైం ప్రతిసారి కూడా ఎక్కడ కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టొద్దని చెప్తా ఉన్నాం. అదేవిధంగా చర్చ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు దురదృష్టవశాత్తు ఇది ఫైర్ వర్క్స్లో షాపులు ఉన్నటువంటి ఈ ఫైర్ క్రాకర్స్ మరి అంటుకోవడం జరిగింది. బర్స్ట్ అయ్యడం జరిగింది. ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఓన్లీ ఫైర్ జరిగింది. లోపల ఎవరికి కూడా ఎలాంటి గాయాలు లేవు. అదృష్టవశాత్తు చుట్టుపక్కల షాపుల వాళ్ళు కూడా అది ఎవరికి కూడా ఎలాంటి మరి డ్యామేజ్ కానీ లేకపోతే ఎవరికైనా ఇంజురీస్ కానీ జరగలేదు. అయితే ఇతను ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా మరి ప్రభుత్వ అధికారులు ఇన్స్ట్రక్షన్ కూడా పెడతా ఉన్నాడు. కోర్టు చుట్టూ తిరిగి మరి పర్మిషన్ తెచ్చుకుంటున్నాడు. జనావాసాల మధ్య మాత్రం ఎలాంటి వ్యాపారం అనేది అనుమతి అనేది ఇవ్వడం జరగదు. ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఇకపై ఎవరు కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఇలాంటి పర్మిషన్ కూడా ఇవ్వద్దని చెప్పేసి గవర్నమెంట్కి కూడా అదే కోర్టుకు కూడా నివేదించడం జరుగుతూ ఉంది. మరి ఇది లోపల మరి ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. పక్కన ఉన్నటువంటి గోడౌను తర్వాత ఈ గ్రోసరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని. అన్నీ కూడాను మనం ఫైర్ వాళ్ళ సహాయంతో వెట్టింగ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేసేదానికి మొత్తం కూడా కంట్రోల్లో ఉంది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. చేస్తామండి, ఫైట్ చేస్తాం. ఎందుకంటే వైలేషన్ అది కోర్టు ఆర్డర్ కూడా చూస్తాం. మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్గా ఏదైనా కోర్టు ఆర్డర్ తీసుకున్నాడని చూసేసి అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.